ఏమండోయ్, ఈరోజు రొయ్యల ఫ్రై యమ్మీగా ఈజీగా చేసుకుందాం. దానికోసం ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, ఒక స్పూన్ మిరియాలు లేదా మిరియాల పొడి వేసి గ్రైండ్ చేయండి. తర్వాత పచ్చిమిరపకాయలు శుభ్రం చేసుకుని దాన్ని పొట్ట కూడా క్లీన్ చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి అరగంట మ్యారినేట్ చేసి తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిరొయ్యలన్నిటిని వేసి వేపించండి. మనం పొట్ట క్లీన్ చేసుకోవడంలో ఇన్ఫెక్షన్స్ ఉండవు, ఉప్పు కారం కూడా బాగా పడుతుంది. ఈ ఆయిల్ అంతా కూడా డ్రై అయ్యే వరకు వేపించి ఆ పచ్చిరొయ్యలను తీసేసి దానిలో మనం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కచ్చామచ్చాగా కొట్టుకుని దానిలో ఉప్పు పసుపు వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపిన తర్వాత మనం వేపించుకున్న రొయ్యలు వేసి ఒక 2 స్పూన్లు కారం వేయండి. తర్వాత మనం రెడీ చేసుకున్న ధనియాలు వెల్లుల్లి పొడి ఉంది కదా, దాన్ని కూడా వేసేసి బాగా వేపించండి. చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు లేవు కాబట్టి చాలా హెల్దీ కూడా. దీన్ని కొత్తిమీర వేసి